పద్దు ఒరే పద్దు ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్ ఎవరి వైద్య బృందం? బామ్మర్ది నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు మనకే. ఎరా తిరుపతి బాగున్నావా? తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తుండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు ఎవరా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడు పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫీ ఫేస్ చేస్తున్నాడవా? బావ్ వీకే అక్కే పవర్ఫుల్. అరే వదలరా పర్వతం. అక్క అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు అయిపోతున్నాడు. ఏం చేశాడు? చేయడం ఏంటి, 1వ తారీఖు వచ్చేస్తే అద్దడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే చేసేది ఉంది, 100 కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది ఒక 100 ఈస్ట్ లోను, ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. పదరా. నన్ను ఎత్తుకో. అమ్మో నిన్న దెబ్బకి నడువురికి చేస్తాను. పదరా బాబు. చూసావా ఆయన్ని? చూశాను, మాట్లాడాను. అతను స్టడీ చేసిన తర్వాత గాంధీ గారే కొంచెం లగ్జరీస్ గా బతకడం అనిపిస్తుంది. అంత సింపుల్ గా అనిపించారా? ఆయన సింప్లిసిటీ చూసి నాకే చిరాకు వచ్చింది. మనిషి అందగాడే, కానీ పైసా మాత్రం ఖర్చు పెట్టాడు. ఒక ప్యాంటు ఒక షర్టు వారం రోజులు వేసుకుంటాడు. ఒక పూట టిఫిన్ చేస్తాడు, ఒక పూట భోజనం చేస్తాడు. కాఫీ తాగుతాడు, కానీ ఎవరికి ఇప్పించాడు. దోమలు కుడుతున్నా ఫ్యాన్ వేసుకోడు. ఇది ఆ క్యారెక్టర్. అయినా ఫైనాన్షియల్ పొజిషన్ అయితే తెలిసింది, కానీ పర్సనల్ క్యారెక్టర్ మాత్రం తెలియలేదు నాకు. నాకు తెలుసు. నాలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఆడదానికి అలా బడ్జెట్ మెయింటైన్ చేసే భర్తే కావాలి. ఇద్దరం ఓవర్ గా ఖర్చు పెడితే కొంప కొలాప్స్ అవుతుంది. ఎవరో ఒకరు ఖర్చులు కంట్రోల్ చేస్తే సంసారం బ్యాలెన్స్ అవుతుంది. నీ సెలక్షన్ అక్క. ఇదంతా బానే ఉంది, కానీ ఆ పద్మనాభానికి రాణి ముఖర్జీ లాంటి ఒక అక్క ఉంది. ఆ అక్కకి బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కుంటూ తిరిగే మొగుడు. వాళ్ళకి జురాసిక్ పార్క్ లో డైనోసారస్ లాంటి కొడుకు. టోటల్ గా ఫ్యామిలీని అండమాన్ పంపించాల్సిన ఫ్యామిలీ. అది ఒకటే వాళ్ళకి కాసుకోగలదు. అయినా ఈ సబ్ట్రాక్లన్నీ మనకెందుకురా? టోటల్ గా పద్మనాభం వెరీ సిన్సియర్, వెరీ జెన్యూన్, ఎస్పెషల్లీ వెరీ వెరీ సెంటిమెంటల్. అందుకే అతను నాకు నచ్చాడు. ఓహో.